నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఆలగడప గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామ సర్పంచ్గా శ్రీమతి శ్రీ ఇంద్రపల్లి కుమారి మరియు వార్డు మెంబర్ల ప్రమాణ స్వీకారం. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీమతి శ్రీ ఇంద్రపల్లి కుమారి మాట్లాడుతూ ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. వారికి ఏ సమస్య వచ్చినా ముందుండి పరిష్కరిస్తానని చెప్పారు. గ్రామ అభివృద్ధికి తన వంతు తోడ్పడతానని తనను గెలిపించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచ్ గారి కుమారుడు ఇంద్రపల్లి శ్రీను మాట్లాడుతూ మా తల్లిగారిని సర్పంచ్గా గెలిపించినందుకు గ్రామ ప్రజలకు పేరుపేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఆలగడప గ్రామంలో ముఖ్యంగా ప్రజలకు నీటి సమస్య ఉంది కాబట్టి వెంటనే దానిని పరిష్కరిస్తానని మరియు గ్రామంలోని పేదవారికి రేషన్ కార్డుల మంజూరుకి కృషి చేస్తానని, ఇందిరమ్మ ఇల్లు, పెన్షన్లు, రోడ్లు, డ్రైనేజీ, వీధి లైట్లు, గ్రామ పరిశుద్ధ పనులు మొదలుపెట్టి మురికి నీరు, చెత్తాచెదారం లేకుండా ప్రణాళికలు రూపొందించి ఇచ్చిన హామీలను క్రమంగా తీరుస్తానని తెలియజేశారు. ఆలగడప గ్రామంలో ఇంద్రపల్లి శ్రీను అనే పేరు తెలియని గడప లేదని చెప్పాలి. ఇంద్రపల్లి దేవదాసు కుమారుల కుమారుడు ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన ఈ శ్రీను ఆలగడప గ్రామంలో పెద్దలంటే ఎంతో గౌరవంగా మెదులుకుంటూ మహిళలతో సోదరభావంతో ఉంటూ యువతలో ఒక ఆదర్శవంతుడిగా నిలబడుతూ గ్రామంలో ప్రతి ఇంట్లో తన సొంత కొడుకులాగా ప్రేమను సంపాదించుకున్నారు. స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆలగడప గ్రామం ఎస్సీ మహిళా రిజర్వేషన్ కావటంతో గ్రామ పెద్దల మరియు శ్రేయోభిలాషుల సలహా సహకారంతో ఇంద్రపల్లి శ్రీను మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారి ఆశీర్వాదంతో తన తల్లిగారైన శ్రీమతి శ్రీ ఇంద్రపల్లి కుమారి గారిని కాంగ్రెస్ పార్టీ నుండి సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దింపారు. ఆలగడప గ్రామంలో గ్రామ ప్రజలు, పెద్దలు, మహిళా సోదరీమణులు, యువత సోదర సమానులు, శ్రేయోభిలాషులు ఎంతో గౌరవమిచ్చి మంచి మెజారిటీతో సర్పంచ్గా గెలిపించారు.
ఎంతో అత్యధిక మెజార్టీతో మా అమ్మగారైన ఇంద్రపల్లి కుమార్ని సర్పంచ్గా గెలిపించినందుకు నేను ఈ గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా మీద ఉంచిన గెలిపించిన ఈ నమ్మకాన్ని మేము వమ్ము చేసుకోకుండా ఈ 5 సంవత్సరాలు అహర్నిశలు కష్టపడుతూ ప్రజల కోసం మేము అన్ని రకాలుగా ఊరిని అభివృద్ధి పరుస్తామని చెప్పేసి మీకు ఈ ప్రమాణ స్వీకారం రోజు ప్రమాణం చెప్తున్నాం. మీకు ఎల్లవేళ 24/7 అందుబాటులో ఉంటూ మీ సమస్యలను తెలుసుకొని మరి ఆ సమస్యలను ప్రజలతో పాటు మరి పార్టీ కార్యకర్తలు నాయకులతో అందరినీ కలుపుకొని మేము గ్రామాభివృద్ధికి తోడ్పడతామని చెప్పేసి మీకు మేము నూతన పాలకవర్గంగా ఎన్నికైన ఆలగడప గ్రామ పంచాయతీ పాలకవర్గానికి హార్దిక శుభాకాంక్షలు. సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకి అందరికీ హృదయపూర్వక స్వాగతం. మీ అందరి సహాయ సహకారంతో ఆలగడప గ్రామ పంచాయతీని మరింత అభివృద్ధి పదంలో ముందుంచుతానని కోరుకుంటున్నాను. గ్రామ ప్రజలకి శుభాకాంక్షలు, అందరికీ వందనాలు. ఈ గ్రామ పంచాయతీ తీర్చిదిద్దాలని అందరూ కోరుకొని నన్ను గెలిపించారు, సర్పంచ్ని చేశారు. అలాగే మేము కూడా మంచి ఊరిని బాగు చేసి గ్రామాన్ని మంచి పేరు తెచ్చేలాగా బలపరుస్తామని నేను పంచాయతీ బోర్డులో మేము వాగ్దానం తీసుకొని మాట్లాడుతున్నాం. అందరూ శుభాకాంక్షలు అందరికీ. ఆలగడప గ్రామ ప్రజలకు మా ధన్యవాదాలు. మా అందరికీ ఓట్లేసి మమ్మల్ని గెలిపించి ఎంత నమ్మకం ఉంచినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ నమ్మకాన్ని పోగొట్టుకోకుండా ఆలగడప గ్రామాన్ని సర్పంచి, కార్యదర్శి సహకారంతో, గ్రామ ప్రజల సహకారంతో మంచిగా అభివృద్ధి చేసి ఈ గ్రామాన్ని అన్ని గ్రామాల కంటే ముందుంచడానికి ప్రయత్నం చేస్తాము. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వార్డు సభ్యునిగా చంద్రల శ్రీనివాస్ నా పేరు. నాకు ఓటేసిన ఆలగడప గ్రామ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఆలగడపలో ఇక్కడ నుండి ముందు పదంలో నడిపిస్తానని ఆశిస్తున్నాను. ఇంతకుముందు కూడా చాలా చేసినా, ఇంకా చేయదలుచుకున్నా అభివృద్ధి పదంలో నా శాయశక్తిలా కృషి చేస్తాను. వార్డు సభ్యునిగా చంద్రల శ్రీనివాస్ ఇంకా చేయాలని అందుకే నిలబడ్డా. నన్ను గెలిపించిన నా ఓటర్లకు నేను అభయం ఇస్తున్నాను, గ్యారెంటీగా చేస్తాను. సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆలగడప ప్రజానికానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆలగడప అభివృద్ధి పదంలో ఈ కొత్తగా పాలకవర్గం ముందుండి నడపాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కొత్త పాలకవర్గాన్ని ఆలగడపల్లి అభివృద్ధి పదంలో నడపాలని కోరుకుంటూ నా వంతుగా వీళ్లకు అండదండలు ఉంటానని కోరుకుంటున్నాను. సర్పంచ్ గారికి, అదేవిధంగా గ్రామ ఉప సర్పంచ్ గారికి, ఎన్నుకోబడినటువంటి వార్డు మెంబర్లందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క విజయానికి తోడ్పడినటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చెప్తూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ మరియు ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరికి కూడా ఎన్నికైనటువంటి కూడా మీరందరూ కూడా మన గ్రామానికి సహాయ సహకారాలు అందించి మీ యొక్క సహాయాన్ని మన యొక్క గ్రామ ప్రజలందరికీ కూడా అందించాలని నన్ను నమ్మి 9వ వార్డు ప్రజలు నన్ను గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా వార్డులో ఏ సమస్య ఉన్నా నేను సర్పంచ్ గారితో పరిష్కరిస్తానని తెలుసుకుంటూ మా గ్రామ అభివృద్ధి చేసి చూపిస్తామని గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు మనవి చేస్తున్నాను. ప్రజలందరికీ నా ధన్యవాదాలు. ఎందుకంటే నన్ను నమ్మి నన్ను మెజార్టీతో గెలిపించినందుకు 2వ వార్డులో ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు. మరి నూతనంగా ఎన్నుకోబెట్టినటువంటి సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులకు
క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. గ్రామాన్ని అభివృద్ధి పదంలో ఉంటారని మిమ్మల్ని నమ్మి గ్రామం మొత్తం ఏకమై ఈ చేతుల్లో 5 ఏళ్ల పాలన పెట్టినారు. ఇంతకుముందు జరిగినటువంటి అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈసారి ఇంతకుముందు చేసిన వాళ్ళకంటే ఎక్కువగా గ్రామ పాలన అధికంగా మెజార్టీగా మంచి పాలన అందిస్తారని కోరుకుంటున్నాము. ఎటువంటి చిన్న పెద్ద సమస్యలు ఉన్నట్టు కానీ ఆ సమస్యలకు స్పందించి ఏ ఏరియాలో అయితే ప్రాబ్లం ఉంటుందో దాని దగ్గరికి వెళ్ళి మీరంతా సమైక్యంగా ఉండి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని రేవంత్ రెడ్డి సర్కారుకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాం. కోరళ్ళు నకరాల నజర్ జొంతకట్టు నసరకట్టు మల్లాగట్టి మారగుట్టు మరకట్టు ఒట్టు పెట్టు దంకిచ్చి గాబరమెట్టు జీలే బేటా జీలే జీలే नीले भी भाई का नाम ले रे अरे वो हौले नकल मारने को भी हासिल होना रे बैन पटारम दोनल तारम दुर्गा सजमालम तीर पटालम